2019లో రైతన్నలకు అందరికీ 2000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇస్తా అన్నారు. ఇచ్చిరా? 2000 ఉద్యోగాలు ఇస్తాం సంవత్సరానికని 22 కోట్ల ఉద్యోగాలని చెప్పి ఆ లెక్కన 20 కోట్ల ఉద్యోగాలు రావాలి మనకు. వచ్చినాయా? మా అక్కలు మరి జన్ధన్ ఖాతాలు దన్ తెరవండి అని చెప్పిండు మోడీ. కనీసం 15 లక్షలు వేస్తా అన్నాడు. వేసిండా? ఏమి వేయలే. ఏమన్నంటే కొట్లాటలు పెడుతున్నాడు. చేసింది ఏమి లేదు చెప్పుకోవడానికి. కాబట్టి దయచేసి ఇవాళ భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ మోడీ ప్రధానమంత్రి ఒక ఛాయవాలా నేను ప్రధానమంత్రి అయినా అని చెప్పుకుంటున్నాడు. అలాంటి స్వేచ్ఛనిచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్. ఇవాళ ఆ రాజ్యాంగాన్ని ప్రమాదంలో పెట్టి భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మహిళా మైనార్టీ మనిషి అనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ భారత రాజ్యాంగంలో హక్కులు రాయబడ్డాయి. ఆ హక్కులన్నింటిని కాల రాయడం కోసం ఇవాళ భారత రాజ్యాంగాన్ని పక్కన పెడుతున్నారు. కాబట్టి మా అక్కలారా ఆలోచించండి. మన గవర్నమెంట్ వచ్చిన నాటి నుండి మరి ఇస్తానన్న ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. 200 యూనిట్ల కరెంట్ ఇవ్వడం జరిగింది. 500కే సిలిండర్ ఇవ్వడం జరిగింది. 5 లక్షలతోటి ఇండ్ల యొక్క బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి గ్యారంటీలకు గ్యారంటీ రేవంత్ రెడ్డి గారు, గ్యారంటీలకు గ్యారంటీ ఇందిరమ్మ పాలన. కాబట్టి మాట ఏదైతే ఇస్తామో అది తప్పకుండా నిలబెట్టుకుంటాం. ఈ 10 సంవత్సరాలు ఆదిలాబాద్ జిల్లాకు ఏం చేసిరు? ఇవాళ ఈ జిల్లాలో ఐటీడీఏలు వచ్చినా, ఉద్యోగాలు వచ్చినా, మరి అదేవిధంగా అనేక రకాల ఫండ్స్ వచ్చినా కాంగ్రెస్ తోటి వచ్చింది తప్ప ఈ బీజేపీ బీఆర్ఎస్ ఏం వేయలేదు. ఇంకా 5 ఏళ్ళు మన ప్రభుత్వం ఇక్కడ ఉంటుంది. కాబట్టి మీ అందరి ఆకాంక్షలకు అనుగుణంగా, మీ అవసరాలకు అనుగుణంగా మీ పిల్లలకు 3 నెలలలో 34,000 ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మరి సీఎం రేవంత్ రెడ్డి గారిది. 4,000 అంగన్వాడీలను కూడా అప్గ్రేడ్ చేయడం జరిగింది. దాంతో 34,000 మందికి ఇచ్చినాం. మరి బీజేపీ ఏమిచ్చింది? ఇవాళ ఏమనంటే దేవుడు దేవుడు అంటారు. దేవుడు ఇవాళ గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. కానీ దేవుని తీసుకొచ్చి రోడ్ల మీద జెండాలకు కట్టి దేవుని ఎజెండా పెట్టి మరి ఓట్లు అడగడం ఇది ఎంతవరకు సంస్కారం అని నేను అడుగుతున్నా. మా అందరికీ భక్తి ఉంది, ఇక్కడ వాళ్ళందరికీ భక్తి ఉంటుంది. దేవుడు గుడిలో ఉంటాడు, భక్తి గుండెల్లో ఉండాలి. కాబట్టి ఇవాళ మీరు ఏమి ఇచ్చిర్రు? కనీసం గుడులను కూడా కట్టలేదు మీరు. కానీ ఎంతసేపు కాంగ్రెస్ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఇవాళ సుగుణ ఒక ప్రశ్నించే గొంతుక, ప్రజల మనిషి, 30 సంవత్సరాలుగా ప్రజల కష్టాలలో, ప్రజల ఇబ్బందులలో తన కుటుంబం నిలబడ్డది. కాబట్టి ఈ యొక్క సుగుణ గారిని, పేదింటి బిడ్డ, ఉద్యోగం వదిలిపెట్టుకొని మనల్ని నమ్ముకొని వచ్చింది. తప్పకుండా ఈ జిల్లాకు నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నా. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానం మేరకు సీఎం అయిన తర్వాత కూడా మొదటి పర్యటన ఆదిలాబాద్ జిల్లాలోనే చేయడం జరిగింది.